హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నాకు ఈరోజు ఒక రియలైజేషన్ వచ్చింది. అదేంటంటే, మనం లైఫ్లో ఏదైనా సాధించాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు చాలా హర్డల్స్ అండ్ ఆబ్స్టికల్స్ వస్తూ ఉంటాయి. అండ్ అందులో మోస్ట్ ఆఫ్ ద హర్డల్స్ మనలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. వాట్ ఐ మీన్ బై దట్ ఈస్, ఇప్పుడు నేను నా ఫ్యాట్ లాస్ జర్నీని స్టార్ట్ చేసి చాలా రోజులైంది. ఆ జర్నీని నేను డాక్యుమెంట్ చేస్తూ ఉన్నాను, అది మీకు కూడా తెలుసు. నా ఫ్యాట్ లాస్ జర్నీలో నాకు 2 మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రాబ్లమ్స్ని నేను నా వీక్నెసెస్ లాగా చూస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి, మీలో చాలామందికి ఈ ప్రాబ్లం ఉండొచ్చు, నాకు స్వీట్ క్రేవింగ్స్ చాలా 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 ఎక్కువ. ఇప్పుడు ఏదైనా నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అక్కడ ఒక స్వీట్ కనిపిస్తే దాన్ని తినకుండా ఉండడానికి నేను ఎంత ట్రై చేస్తున్నానో నేను ఆపుకోలేను. సెకండ్ వీక్నెస్ ఏంటంటే, నాది మోస్ట్ ఆఫ్ ద మోటివేషన్ నా ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక్కరోజు బయట ఫుడ్ తిన్నా, లేకపోతే ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా నేను జిమ్కి వెళ్ళకపోయినా, అమ్మో నేను లావ్ అయిపోతున్నాను, అమ్మో నేను ఇప్పటిదాకా చేసిన ప్రోగ్రెస్ అంతా నేను లూజ్ అయిపోతానేమో అనే ఒకలాంటి ఫోబియా. ఇది కూడా అన్ని ఫోబియాస్ లాగా నాట్ రియల్. ఇప్పుడు నేను 100 డేస్ కష్టపడి వర్క్ చేసి 2 డేస్ బయట ఫుడ్ తింటే నేను 100 డేస్ పెట్టిన ఎఫర్ట్ అంతా ఎక్కడికి పోదు, కానీ అదంతా పోతుందేమో అనే ఫోబియా ఇక్కడ ఉంది. సో ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? నేను నా ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నేను చాలా లావుగా ఉండేవాడిని అండ్ చాలా ఇన్సెక్యూర్గా ఉండేవాడిని. సో ఇప్పుడు నేను ఈ 2 డేస్ బయట ఫుడ్ తింటే నేను ఫ్యాట్ గెయిన్ అయిపోతాననే భయం కంటే ఆ ఫేజ్కి వెళ్ళిపోతానేమో అనే ఒకలాంటి భయం. ఇది నేను చెప్తుంటే మీకు వియర్డ్గా ఉండొచ్చు, కానీ మీరు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చాలా ఫ్యాట్ లాస్ అయ్యారనుకోండి, లేదా చాలా వెయిట్ తగ్గారనుకోండి, వాళ్ళందరికీ మైండ్లో బ్యాక్ ఆఫ్ ది హెడ్ నేను లూజ్ చేసిన ఫ్యాట్ అంతా మళ్ళీ గెయిన్ చేసేస్తానేమో అని ఒకలాంటి భయం ఉంటుంది. సో నాకున్న భయాలకి, నాకున్న స్వీట్ క్రేవింగ్స్కి ఈ 2 అసలు వర్కౌట్ అవ్వవు. ఈ స్వీట్స్తో నా ప్రాబ్లం ఏంటంటే, చిన్నప్పటి నుంచి స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. అది ఫుడ్లో నా వీక్నెస్ అనమాట. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను స్వీట్ తినకుండా ఉండడానికి. ఇప్పుడు చాలామందికి వాళ్ళ ప్యాలెట్ మీద ఒకలాంటి కంట్రోల్ ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్లో స్వీట్ ఉన్నా కూడా వాళ్ళకి పెద్దగా ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళు చాలా లక్కీ పీపుల్, ఎందుకంటే స్వీట్స్ హై క్యాలరీ ఫుడ్స్. సో ఇప్పుడు నేను ఫ్యాట్ లాస్ అవ్వాలనుకోవడం, మరి స్వీట్స్ క్రేవింగ్ ఉండడం, ఇవి 2 అసలు చాలా దారుణంగా నా ప్రోగ్రెస్ని ఆపేయగలిగే పొటెన్షియల్ ఉంది. నేను ఈరోజు స్వీట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, మీరు చూసినట్టు లొకేషన్ మారింది. నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అండ్ ఇక్కడ ఒక వెడ్డింగ్ అటెండ్ అవుదామని వచ్చాను. వెడ్డింగ్స్కి వెళ్ళడానికి మెయిన్ థింగ్ ఎక్సైటెడ్గా జనాలు దేనికి ఉంటారు అంటే, రెడీ అవడానికి, మరి మంచి మంచి ఫుడ్ తినడానికి. సో ఇప్పుడు లొకేషన్ మారింది, మరి మంచిగా వేరే వేరే రకరకాల హై క్యాలరీ ఫుడ్ తినగలిగే ఆపర్చునిటీస్ కూడా వచ్చింది. సో ఈ 2 థింగ్స్ ఏవైతే ఉన్నాయి కదా, నా ఫ్యాట్ లాస్ జర్నీలో ఒక మెయిన్ ప్రాబ్లం లాగా వచ్చాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డిసైడ్ అయింది ఏంటంటే, మ్యాక్సిమం స్వీట్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకుందాము అని చెప్పి. అది నేను ఎలా కంట్రోల్ చేయాలనుకుంటున్నానంటే, చాలా థింగ్స్ ట్రై చేశాను నేను, కానీ దేర్ ఆర్ 2 థింగ్స్ దట్ హెల్ప్ మీ కంట్రోల్ మై స్వీట్ క్రేవింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, హై ప్రోటీన్ ఫుడ్స్ తినడం. ఎస్, నేను నా డే స్టార్టింగ్లోనే హై ప్రోటీన్ ఫుడ్ తిన్నానంటే త్రూ అవుట్ ద డే నాకు క్రేవింగ్స్ అన్నీ చాలా తక్కువగా ఉంటాయి. రెండో థింగ్ ఏంటంటే, ఎక్కువ వాటర్ తాగడం. స్టే హైడ్రేటెడ్ గైస్. సో ఎక్కువ వాటర్ తాగినప్పుడు నాకు, ఐ డోంట్ నో సైన్స్ ఏముంది నాకు తెలియదు, కానీ మంచిగా వాటర్ తాగితే నా క్రేవింగ్స్ అయి ఉండొచ్చు, నా ఆకలి అదంతా చాలా కంట్రోల్డ్గా ఉంటుంది అన్నమాట. నేను నా వీక్నెసెస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, కొందరు చాలా లక్కీ పీపుల్ భయ. వాళ్ళ జెనెటిక్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఎంత తిన్నా సన్నగానే ఉంటారు. కొందరికి స్వీట్ క్రేవింగ్స్ అలాంటివి ఏమి ఉండవు. నేను అలాంటి వాళ్ళని చూసినప్పుడు అనుకుంటాను, వావ్, మీరు ఒక మంచి లాటరీని విన్ అయ్యారా అని చెప్పి. ఇప్పుడు మొత్తానికి ప్లాన్ ఏంటంటే, నేను మీకు తెలిసినట్టు ఈ వీడియోలో చెప్పినట్టు నేను ఒక 10-12 డేస్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో ఇక్కడ నేను ఒక జిమ్ వెతుక్కుంటున్నాను అనమాట. మంత్లీ సబ్స్క్రిప్షన్ కాకుండా, మంత్లీ పేమెంట్ కాకుండా, జస్ట్ ఒక 10 డేస్కి ఎంత ఛార్జ్ చేస్తారు అడుగుదామనేసి అనుకున్నాను. మీరు పర్ డే ఎంత ఛార్జ్ చేస్తారు?
అంటే జస్ట్ ఒక 2 వీక్స్ కానీ వచ్చానన్న ఊరికి అంతే. ఒక 2 అంటే ఒక 10 డేస్ ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను. జస్ట్ ఒక 10 డేస్కి అలా కావాలి అంతే. 1000 అవుతుంది అన్న. 1000 అవుతుందా? మంత్లీ నా దగ్గర 2000 అలా 2 వీక్స్ కానీ మనకి 1000 అవుతుంది. అవునా? అంటే ఇప్పుడు డైలీ పెట్టుకుంటే కనుక నేను 100 రూపీస్ అలా వర్కౌట్ తర్వాత అలా ఫోన్పే చేసి వచ్చేస్తానన్న. అలా ఉండదు, ఒకసారి చేయాలన్న. ఒకసారే చేయాలా? వన్ డే ఉండదు నా దగ్గర. వన్ డేకి ఉండదా? సరే అన్న, జిమ్కి వచ్చి మాట్లాడతా. 10 డేస్కి 1000 రూపీస్ అంట. నాకు మెయిన్ ప్రయారిటీ ఏంటంటే ఒక స్క్వాట్ ర్యాక్ ఉండాలి మంచిగా. ఏ జిమ్లో అయినా బెంచ్ అవన్నీ ఉంటాయి కానీ స్క్వాట్ ర్యాక్స్ అన్ని జిమ్స్లో లేవు. ఆ స్మిత్ మిషన్ ఉంటుంది కదా, ఆ స్మిత్ మిషన్లోనే స్క్వాట్ కొట్టాలి. నాకు అది అస్సలు ఇష్టం ఉండదు. సో ఒక స్క్వాట్ ర్యాక్ కోసం వెళ్తాను. ఆ జిమ్కి వెళ్ళి చూస్తాను, స్క్వాట్ ర్యాక్ ఉంటే అక్కడ వర్కౌట్ చేస్తా, లేదంటే స్క్వాట్ ర్యాక్ ఉన్న జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తాను. ఈరోజు నేను చేయబోయే వర్కౌట్ ఏంటంటే వీక్ 3 డే 5 లోవర్ బాడీ వర్కౌట్. సో ఈ లోవర్ బాడీ వర్కౌట్లో ఒక డెడ్ లిఫ్ట్ వేరియంట్, ఒక స్క్వాట్ వేరియంట్, లెగ్ కర్ల్ అండ్ స్టాండింగ్ కాఫ్ రైజెస్. సో ఈ 4 ఎక్సర్సైజ్ చేయాలి. ఇక్కడ మీరు ఇంటెన్సిటీ చూస్తే కనుక 7 to 9 అంటే కొంచెం హై ఇంటెన్సిటీతో ఉంది. 85% ఆఫ్ 1 rep max. రెప్స్ కూడా 4 ఉన్నాయి. సెట్స్ 4, రెప్స్ 4. సో ఈరోజు వర్కౌట్ మొత్తం స్ట్రెంగ్త్ ఫోకస్డ్ అండ్ హై ఇంటెన్సిటీ వర్కౌట్ ఉండబోతోంది. కానీ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను పాస్ట్ 2 డేస్ నుంచి ట్రావెల్ చేస్తున్నాను, సరిగ్గా ఫుడ్ కూడా తినలేదు, బాడీ కొంచెం వీక్గా ఉంది. సో అంత హై ఇంటెన్సిటీ ఈరోజు నేను చేస్తే కనుక చాలా వీక్ అయిపోతాను వర్కౌట్ నుంచి వచ్చేసరికి. సో నేనేం చేస్తున్నానంటే ఇంటెన్సిటీ ఎక్కువగానే పెడుతున్నాను, కానీ వెయిట్ తగ్గించి రెప్స్ ఎక్కువ చేస్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు 4 రెప్స్ అని ఇచ్చారు కదా, 4 కాకుండా 8 to 12 ఆ రేంజ్లో ఈరోజు నేను నా వర్కౌట్స్ అన్ని చేయబోతున్నాను. ఏ లోవర్ బాడీ వర్కౌట్ అయినా నేను మేజర్గా స్క్వాట్ సెంటర్లో పెట్టుకొని చేస్తాను. డెడ్ లిఫ్ట్ కానీ ఏదైనా సెకండరీ. స్క్వాట్ ఎందుకు మెయిన్గా పెట్టుకున్నానంటే ఈ ఇయర్ నా టార్గెట్ 100 kg స్క్వాట్ చేయాలి అని ఉండింది నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో. అది నేను క్లియర్ చేసేసాను. ఆ గోల్ నేను ఆల్రెడీ బీట్ చేశాను. ఇప్పుడు నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి స్క్వాట్లో అని చెప్పి ఆ ఫార్మ్ కానీ ఆ టెక్నిక్ని మాస్టర్ చేయాలని చెప్పి ఏ లోవర్ బాడీ అయినా స్క్వాట్ని నేను ప్రైమరీగా పెట్టుకుని చేస్తున్నాను. ఇప్పుడు డ్రెస్ మార్చేసుకొని కొంచెం లూజ్గా కంఫర్టబుల్గా ఒక బ్యాగీ టైప్ టీషర్ట్ వేసుకొని జిమ్కి వెళ్తున్నాను. నేను మా అత్తని అడిగాను, జిమ్కి వెళ్తున్నాను ఇప్పుడు వాటర్ బాటిల్ అవన్నీ పెట్టుకోవడానికి ఏదైనా బ్యాగ్ లాంటిది ఇస్తారా అంటే ఇది ఒక జూట్ లాగా బ్యాగ్ ఇచ్చారు. సో ఇది చాలా క్యూట్గా అనిపించింది. సో ఈరోజు నేను జిమ్కి ఈ బ్యాగ్ తీసుకెళ్తాను. జిమ్కి వెళ్ళే ముందర మెడికల్ షాప్ దగ్గర ఒకసారి ఆగి 1 లీటర్ వాటర్కి సరిపోయేంత ఎలక్ట్రోలైట్స్ తీసుకుని నా వర్కౌట్ని స్టార్ట్ చేశాను. అంటే వర్కౌట్ చేస్తూ ఫుల్గా వాటర్ తాగానో లేకపోతే నిజంగానే వెయిట్ పెరిగానో లేదా వెయింగ్ స్కేల్లో ప్రాబ్లం ఉందో తెలియదు, కానీ ఇందులో అయితే చాలా ఎక్కువగా చూపించింది బాడీ వెయిట్. ఇది ఈ జిమ్కి ఫస్ట్ టైం వస్తున్నా కదా కొత్తలో, అసలు ఊపులో పవన్ కళ్యాణ్ పాటలు పెట్టేశారు ఫుల్గా. మేబీ ఓనర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏమో. ఈ ఫిట్నెస్ బ్లాగ్ చేయడంలో ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జిమ్లో రికార్డ్ చేసుకోవడం. అంటే జిమ్లో రికార్డ్ చేసుకుంటుంటే చాలామంది ఎక్సర్సైజ్లు అవన్నీ చేస్తుంటారు. జిమ్కి వచ్చేది దేనికి? వర్కౌట్లు చేసుకోవడానికి కదా, రికార్డ్ చేసుకోవడానికి కాదు. సో నాకే ఒకలాగా ఇబ్బందిగా ఉంటుంది జిమ్లో రికార్డ్ చేయడానికి. బట్
చుట్టూ ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడకుండా సైలెంట్గా అలా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం జనాలు పాపం చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు. అంటే రికార్డ్ చేసుకుంటూ ఉన్న చాలా క్యూరియస్గా ఉంటారు. ఈ జిమ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నన్ను బేర్ ఫుట్ వర్కౌట్ చేయనిచ్చారు. నాకు షూస్ వేసుకుని లోవర్ బాడీ వర్కౌట్ చేయడం ఇష్టం ఉండదు. స్క్వాట్ కానీ డెడ్ లిఫ్ట్ కానీ షూస్ వేసుకుంటే ఆ కుషన్ ఉంటుంది కదా, దాంతో ఫుట్ కొంచెం ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే నాకు లోవర్ బాడీ వర్కౌట్ ఎస్పెషల్లీ చేస్తున్నప్పుడు బేర్ ఫుట్ చేయడం అలవాటు. బెంగళూరులో అలాంటి చోట ఏంటంటే కొంచెం రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉంటాయి. జిమ్కి వెళ్తే మా సొసైటీ జిమ్లో అయినా సరే షూస్ వేసుకుని వర్కౌట్ చేయాలి. ఇక్కడైతే బేర్ ఫుట్తో హ్యాపీగా వర్కౌట్ చేయనిచ్చారు. చాలా నచ్చింది నాకు ఇక్కడ జిమ్ అంతా. ఇంత వర్కౌట్ చేసి నేను ఇంటికి వస్తే ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? భయ్యా అన్నీ ఫినిష్ చేసుకొని ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చాను. బేసిక్గా అబ్బాయిలందరికీ ఇదో ప్రెషర్ ఉంటుంది. ఫంక్షన్స్ ఏమైనా వస్తున్నాయి అంటే నువ్వు ఏదైనా చేసుకో, మంచిగా అందంగా కనిపించు, అది అని చెప్తూ ఉంటారు. నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఒక బట్టలు రుద్దే సబ్బు ఇచ్చేయండి రా బాబు, దాంతోనే నా ఒళ్ళు మొత్తం వాష్ చేసేసుకుంటాను, అదే చాలా నాకు కాస్మెటిక్స్ అన్నట్టు నాకు ఫీలింగ్ ఉంటే, లేదు నువ్వు ఏదో ఒకటి చేసుకోవాలంటే అప్పుడు అనుకున్నాను ఇవి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవల్ చేస్తారు కదా, సరే అది చేసుకుందామని చెప్పి చేస్తే భయ్యా వ్యవసాయం చేస్తున్నప్పుడు దున్నుతారు చూడు, అలా దున్నాడు భయ్యా. అసలు కంట్ల నుంచి నీళ్ళు వచ్చాయి బాబు. వీడు బ్లాక్ హెడ్ వైట్ హెడ్ రిమూవల్ పక్కన పెట్టేసి నువ్వు నాకు నచ్చేవాళ్ళు బ్రహ్మానందం ఆపండ్రే అంటాడు కదా, అలా అయిపోయింది నా ఇన్నర్ ఫీలింగ్. మొత్తానికైతే అలా అయింది ఈరోజు. సో మీకు ఈ బ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్కి ఒక షేర్ చేయండి. life_off_joshi నా ఇన్స్టాగ్రామ్ అది, అక్కడ వచ్చి ఒక ఫాలో కొట్టండి, నాకు మెసేజ్ పెట్టండి. టచ్లో ఉందాం, ఫ్రెండ్స్ అవుదాం, కుదిరితే ఒక కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం. బాయ్.